హాయ్. ఏం ఆలోచించావు మిత్రమా? చాలా టెన్షన్గా ఉంది. ప్లీజ్ నీ మైండ్ చేంజ్ చేసుకోవద్దా? ఎలా చంపాలి? నేను నిన్నెప్పుడు చూడలేదు కదా. నీకు డౌట్ అక్కర్లేదు, ప్లాన్ నేను చెప్తాను. రాజ్, నాకు ఏదోలా అనిపిస్తుంది రాజ్. నువ్వు ఒక గ్రేట్ వర్క్ చేయబోతున్నావు మిత్రమా. ప్లాన్ ఏంటి? ముందు నువ్వు ఒక గన్ అరేంజ్ చేసుకో. సర్వీస్ రివాల్వర్ మాత్రం వాడుతూ షార్ప్గా 1:28 AM నేను ల్యాంకో హిల్స్ చెరువు దగ్గరికి బ్లాక్ డ్రెస్లో వస్తాను. అదే నీకు ఐడెంటిఫికేషన్. నేను చెయ్యెత్తి 3 లెక్క పెట్టగానే నన్ను షూట్ చేసేయి. అప్పటికే సూసైడ్ నోట్ నా జేబులో ఉంటుంది. నీ చేతికి గ్లౌస్ తోడుకోవడం మాత్రం మర్చిపోదు. నన్ను నేను సొంతంగా కాల్చుకుంటే అయ్యే గాయానికి, నువ్వు నన్ను దూరం నుంచి కాలిస్తే అయ్యే గాయానికి చాలా తేడా ఉంటుంది. దాన్ని బట్టి నాది సూసైడ్ కాదు, మర్డర్ అని ప్రూవ్ చేయొచ్చు. మిత్రమా, బాగున్నావా? ఎవరు? నేను రాజ్. అవును కదూ, రోజు చాటింగ్ లో నా గొంతు వినే లక్కలేదు కదూ. వాట్? నేను ఇప్పుడే షూట్ చేశాను కదా. అలెక్స్, రైట్, నా ఫ్రెండ్ నాతోనే చంపిస్తావా? ఎవడ్రా నువ్వు? జస్ట్ రిలాక్స్. తల్లి కోసం బిడ్డ, బిడ్డ కోసం తల్లి చావడానికి ఇష్టపడని ఈ రోజుల్లో నీ కోసం ఎవడో చస్తాడంటే ఎలా నమ్ముతావురా? ఇది 2009 రా. ఏ కాలంలో ఉన్నావు నువ్వు? పోలీసుగా అన్ఫిట్. రైట్, నిజం చెప్పరా, నువ్వెవరో? దమ్ముంటే నా ముందుకు రారా. వస్తే ఏం చేస్తావురా? నువ్వు చేసిన మర్డర్ ఫ్రెష్ గా వీడియో తీసా, అది నా దగ్గరే ఉంది. నేను తలుచుకుంటే నిన్ను ఇంకా ఫిక్స్ చేయగలను. రేయ్, అంత ప్లాన్ లేకపోతే నీతో మర్డర్ ఎలా చేయించగలనురా? రేయ్, నాతో ఇలా ఎందుకు చేయించావురా? వై? నేను నీ ఫ్రెండ్ అలెక్స్ చంపాలి. నీతో చంపిస్తే నాకు రిస్క్ ఉండదు, ఎందుకంటే నువ్వు పోలీసువి కదా. రే, బట్ ఇదంతా వీడియో ఎందుకు తీసావు? ఏం లేదు, అప్పుడప్పుడు నాకేమైనా చిన్న చిన్న అవసరాలుంటాయి, నువ్వు చేసి పెట్టాలి. అందుకు మళ్ళీ పని పడితే నిన్ను కాంటాక్ట్ చేస్తా. ఒకటి గుర్తు పెట్టుకో, ఇక నుంచి నేను నీ బాస్, నువ్వు నా బానిసవి. నేను కీ ఇస్తే నువ్వు డాన్స్ చేయాలి, లేదంటే ఈ మర్డర్ సినిమా మీ డిపార్ట్మెంట్ చూస్తుంది. అలాగని నేను నీ పర్సనల్ ఇష్యూలో తలదూర్చను. ఆ డెడ్ బాడీ నీ ఫ్రెండ్ది, దాన్ని కాలుస్తావు, పూడుస్తావు, ఇంట్లోనే డెకరేటింగ్ ఐటమ్ గా పెట్టుకుంటావో నీ ఇష్టం. ఎనీహౌ, థ్యాంక్స్. మళ్ళీ ఫోన్ చేస్తాను మిత్రమా. ఒకటి గుర్తు పెట్టుకో, ఇక నుంచి నేను నీ బాస్, నువ్వు నా బానిసవి. నేను కీ ఇస్తే నువ్వు డాన్స్ చేయాలి. వికీ, ఏమైంది? రా, కూర్చో. వన్ వీక్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. చాలా మూడీగా ఉంటున్నావు. నిన్నటి నుంచి మనిషివే కనపడలేదు. ప్రాబ్లం ఏంటి? నాకు అసలు అర్థం కావట్లేదు. వాట్ హ్యాపెండ్ వికీ? నాకే ప్రాబ్లం లేదు కీర్తి. వర్క్లో కొత్త అసైన్మెంట్ వచ్చింది, అందుకే బిజీ. నా వంక చూడు, నువ్వు అబద్ధం ఆడుతున్నావు. ఏం తెలుసు నీకు? నువ్వు బట్ మార్నింగ్ నుంచి మొబైల్ ఎందుకు ఆఫ్ చేసావు? సర్లే, స్టేషన్లో ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఉండేవే కానీ పద. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ సార్. మీ మేనేజర్ గారిని కలవాలి. మీరెవరు? పోలీస్. లోపలికి వెళ్ళండి. హలో, విక్రమ్, ఎస్ఐ, పంజగుట్ట PS. టేక్ ఏ సీట్. థ్యాంక్ యూ. నాకు ఒక నంబర్ ఇన్ఫర్మేషన్ కావాలి. ఏ నంబర్? 9391343538. 1 minute. పర్పస్? ఇన్వెస్టిగేషన్.
ఈ నంబర్ యాక్టివేట్ అయ్యి 1 వీక్ అవుతుంది. నంబర్ ఎవరి పేరు మీద ఉంది? అలెక్స్. అలెక్సా? ఎస్, అలెక్స్. జస్ట్ వన్ మోర్ క్లారిఫికేషన్. యా. ఎవరైనా ఇంకొకళ్ళ పేరు మీద నంబర్ తీసుకోవచ్చా? ఓ దాందేముంది, ఓ ఫోటో అడ్రస్ ప్రూఫ్తో పాటు ఫామ్ ఫిల్అప్ చేసి ఇచ్చేస్తే ఎంక్వైరీ చేసి నంబర్ ఇచ్చేస్తాం. దానికి ఇక్కడ క్లయింట్ రావాల్సిన అవసరం లేదు. ఓకే, థ్యాంక్స్ ఫర్ యూర్ కోఆపరేషన్. ఓకే. హీ స్మార్ట్. ఇక ఫోన్ నెంబర్స్ ట్రేస్ చేసి వేస్ట్. నిన్నెలా ఫిక్స్ చేయాలో అలా ఫిక్స్ చేస్తా. నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యింది. రానా? గుడ్ మార్నింగ్ సార్. అంతా బాగుందా? ఎస్ సార్. స్టేషన్లో కూర్చొని ఎఫ్ఎం రేడియో వింటూ ఉంటే క్రైమ్ రేట్ కంట్రోల్లో ఉండదు. నీ స్టేషన్ పరిధిలో నేరాలు పెరిగాయి. డ్రగ్స్, బెట్టింగ్స్, దొంగ నోట్ల గ్యాంగ్స్ రెచ్చిపోతున్నాయి. ఇదంతా మన డిపార్ట్మెంట్ హెల్ప్ లేనిదే జరగదు. ఏసీపీని కలిసావా? డిపార్ట్మెంట్లో సెబటైజ్ చేసింది ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి. ఇలా ఈ ఫైల్ చూపించక్కర్లేదు. అవును, మీ స్టేషన్లో స్పెషల్ ట్రైనింగ్ తీసుకుని ఒక ఎస్ఐ ఉండాలి. అతని గోల్డ్ మెడల్ నేనే ఇచ్చాను. అతని పేరు విక్రమ్ అనుకుంటా. అతను ఒకసారి నన్ను కలవమని చెప్పు. అతను సస్పెండ్ అయ్యాడు సార్. ఎందుకు? ఏసీపీ గారు టెంపరీగా సస్పెండ్ చేశారు సార్. వాట్? ఎలా? అతను తప్పేంటి? బాంబు అంటే రెస్పాండ్ కావడం, డౌట్ స్టేషన్ పైన చెక్ చేయడం నిర్లక్ష్యాలు అవుతుంది. అది సార్, ఏదో స్ట్రీట్లో ఫైట్ ఆపలేపడి సస్పెండ్ చేస్తారా? వాట్ ఈస్ దట్? అదంతా నాకు తెలియదు. నేను సైన్ చేస్తాను. ఐ నో హీస్ క్యాపబుల్ పర్సన్. రేపటికల్లా అతను డ్యూటీలో ఉండాలి. వస్తారా? వద్దు. ఈ సరుకుంటే ఏ సరుకు ఇక్కడ లోపల పడేసేది. స్టేషన్ వద్దులే, నేను వేరే ఆటోలో వెళ్తాను. ఈ రోజు ఆడవాళ్ళు బంద్, మేము కూడా స్టేషన్కే వెళ్తున్నాం. కూర్చో. పోనీరా. కొంచెం సౌండ్ తగ్గించండి. ఏంటిది? ఆటో ఆపండి. మూవింగ్ ఆటోలో మ్యాటర్ బాగుంటది. షట్టర్ క్లోజ్ అయినా స్టేషన్కే వెళ్తున్నావు, పని అయిపోగానే మేమే పంపిస్తాం. ఏయ్, ఏమైందిరా? సంపాదించేది 100, అందులోనే మందు పొందు. ఏది దొరకపోతే కస్టమర్లను వేధించడం. రేయ్, నీలాంటి వాళ్ళ వల్లరా జనాలకు ఆటోలు ఎక్కాలంటే భయం వేస్తుంది. థ్యాంక్స్ వందన. సార్ రా. డీజీపీ నీకు బాగా క్లోజ్ అట కదా. అదేదో ట్రైనింగ్ ఇచ్చి స్పెషల్ గా గోల్డ్ మెడల్ కూడా ఇచ్చాడంట. తెగ బాధపడిపోతున్నాడయా. చూస్తా చూస్తా నువ్వు నా దారికి వస్తావో పైరవీలే చేయిస్తావో. అయినా విషయం లేనప్పుడు ఏ ట్రైనింగ్ ఇచ్చినా ఉపయోగం ఏమిటి? టెర్రరిస్టుల్ని, మాఫియాని ఏరిపారేయడానికి, ఫిజికల్గా, మెంటల్గా ఎక్స్ట్రీమ్ లెవెల్స్లో వర్క్ చేయడానికి ట్రైనింగ్ ఇస్తే 100 మందిలో 3 సెలెక్ట్ అయితే అందులో ఒకటి విక్రమ్. ఇదంతా నీకు అర్థం కాదులే. ఇదివరకేదో జాబ్ ఇంట్రెస్ట్ లేక నీకు దొరికిపోయినావు కానీ ఇప్పుడు చూపిస్తా. దొంగల్ని, నేరస్తుల్ని, వాళ్ళని తయారు చేసేవాళ్ళని ఒక్కొక్కళ్ళని. ఆట మొదలైంది. నీకు తెలియని ప్రొఫెషనల్ పోలీస్ గేమ్ ఎలా ఉంటుందో నేను చూపిస్తా. సార్, ఎక్కడికి వెళ్తున్నావు? నీ ఫ్రెండ్ దగ్గరికే.